చూడండి అన్న, ఇది మన డైరెక్షన్ తెలుసు. నేను ఎందుకంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ కంటే అలా మధ్య ఫిగర్ అలా తీసుకుంటాను, మధ్యలో తీసుకుంటాను, లేదా మామూలు బొమ్మని గీయచ్చు, తప్పేం లేదు. సో మీకు తెలుసు ఇదేంటి నార్త్ అని, ఇది సౌత్ అని తెలుసు, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అని తెలుసు. ఇది మన ఇనీషియల్ పాయింట్. ఇక్కడ నుంచి లోహిత్ స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ సౌత్ 40 meters. సో ఇక్కడ దాకా 40 అనుకుంటాను, 40 ఇక్కడ ఉన్నాడు, 40 meters ఉన్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ దెన్ టర్న్స్ టువర్డ్స్ సౌత్ నుంచి లెఫ్ట్ అంటే ఈస్ట్ వైపు పోయాడు. ఈస్ట్ వైపు ఎంత పోయాడు అంటే ఒక 30 meters పోయాడు, ఇది ఒక 30 meters పోయాడు, ఇక్కడ ఎండ్ అయిపోయాడు. ఈ ఇనీషియల్ పాయింట్ వాడు ఎం అన్నాడు, ఎండ్ పాయింట్ని ఆర్ అన్నాడు. ఈ మధ్య డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు, ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు, ఆ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో అంటే ఇదేంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇదేంది హైపోటెనస్ కనుక్కోవాలి, హైపోటెనస్. దీనికోసేపు ఎక్స్ అనుకుందాం. సో వాట్ ఇస్ అవర్ ఫార్ములా, హైపోటెనస్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ 40 square ప్లస్ ఎడ్జెస్ 30 square అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1600 ప్లస్ 900, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. ఐ గాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 meters వచ్చింది. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే 50 meters వచ్చింది. ఇది ఎక్కడుంది ఈ పాయింట్ అంటే వేటి మధ్యలో ఉంది అంటే సౌత్ అండ్ ఈస్ట్ మధ్యలో ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 50 meters సౌత్ ఈస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఈ ఫిగర్ ఇక్కడ ఎందుకు ఇలా దీనిలో తీసుకున్నానంటే ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, లేదంటే మామూలు తీసుకుని తప్పేం లేవు. ఇది మన సెంటర్ పాయింట్ అనుకొని ఇలా గీసిన తర్వాత తీసుకుపోయి దానిలో పెట్టండి, తీసుకుపోయి దీనిలో పడేసి నీకు అదే వస్తుంది డైరెక్షన్. అలా తీసుకున్నా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. ఓకే, రైట్.